శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్, విటమిన్లు, ఫైబర్, కార్బోహైడ్రేట్లు ఇలా అన్ని అవసరం. వీటిని సమతుల ఆహారం అని అంటారు. సమతుల ఆహారంలో గుడ్డుకు కూడా స్థానం ఉంది. రోజు ఒక గుడ్డు తినటం ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు. కానీ కొందరు గుడ్డులో కేవలం తెల్ల సొన మాత్రమే తింటారు. మరికొందరు గుడ్డు మొత్తం ఆరోగ్యమే అంటారు. శరీరానికి ప్రోటీన్ ఎక్కువ అందాలంటే గుడ్డు తెల్ల సొన మాత్రమే తినాలా, మొత్తం గుడ్డు తినొచ్చా? ఈ రెండింటి మధ్య తేడా ఏంటి తెలుసుకుంటే, గుడ్డులోని తెల్ల సొనలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. వీటిలో కొవ్వు అనేది ఉండదు. క్యాలరీల గురించి, కొవ్వు గురించి ఆలోచించే వారికి గుడ్డులోని తెల్లసొన తీసుకోవడం మంచి మార్గం. గుడ్డులోని తెల్లసొనతో పోలిస్తే మొత్తం గుడ్డులో క్యాలరీలు ఎక్కువ ఉంటాయి. ప్రోటీన్ కూడా ఎక్కువే. మొత్తం గుడ్డు తీసుకుంటే సమతుల పోషకాహారం శరీరానికి అందినట్టే. గుడ్డులోని తెల్లసొనలో లేని ఆరోగ్యకరమైన కొవ్వులు పచ్చసొనలో ఉంటాయి. ఇందులో విటమిన్ ఏ, డి, ఈ, కే, బి12 వంటి విటమిన్లు, సెలీనియం, ఫాస్ఫరస్, అయోడిన్ వంటి ఖనిజాలుంటాయి. అందుకే గుడ్డులోని పచ్చసొనను పవర్ హౌస్ అని పిలుస్తారు. ఆహారంలో క్యాలరీలు, కొవ్వుల విషయంలో ఎలాంటి నియమాలు పెట్టుకుని వారైతే నిక్షేపంగా గుడ్డు మొత్తం తినవచ్చు. కానీ క్యాలరీలు తక్కువ, కొవ్వులు తక్కువ తీసుకోవాలని అనుకునేవారు గుడ్డులో తెల్లసొనను మాత్రమే తీసుకోవడం మంచిది. కోడిగుడ్డు సాధారణంగా 65 గ్రాముల బరువు ఉంటుంది. ఉడికించిన గుడ్డులో పొటాషియం, ఐరన్, జింక్, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఒక గుడ్డు నుంచి 6.29 గ్రాముల ప్రోటీన్తో పాటుగా 78 క్యాలరీలు అందుతాయని పరిశోధనల్లో తేలింది. గుడ్డులో మాంసకృతులు సమృద్ధిగా ఉండటం వల్ల మనిషి ఆరోగ్యవంతంగా ఎదిగేందుకు దోహదపడుతుంది. ముఖ్యంగా కండర నిర్మాణానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజు ఒక ఉడికించిన గుడ్డును తీసుకోవటం వల్ల శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది. గుడ్డు తింటే ఐసైట్, శుక్లాలు వచ్చే అవకాశం కూడా బాగా తగ్గుతుంది. విటమిన్ డి కూడా గుడ్డులో పుష్కలంగా ఉంటుంది. శరీరానికి ఎండ తగలకపోవడం, సరైన పోషకాహారం తీసుకోకపోవటం వల్ల ప్రస్తుతం అత్యధికులు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. అలాంటి సమస్యలను అధిగమించేందుకు గుడ్డు మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.